హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. నక్షత్ర ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి మిగతా వర్క్ ఫినిష్ చేయడానికి అక్కడి నుండి బయటకు వస్తుంది. అక్కడికి వచ్చి కూర్చొని ఇంకా మిగిలిన వర్క్ చేసుకుంటూ ఉంటుంది. క్యాబిన్లో చందు నక్షత్ర తనతో మాట్లాడటం గుర్తుకు వచ్చి హ్యాపీగా అనిపించి తనలో తాను నవ్వుకొని మళ్ళీ పనిలో పడిపోతాడు. ఆ రోజు ఈవినింగ్ ఇద్దరు వర్క్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంటికి బయలుదేరడానికి బయటికి వస్తారు. ముందుగా నక్షత్ర బయటికి వచ్చి చందు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో చైతన్య తను బయట నిలబడి వెయిట్ చేస్తూ ఉండటం చూసి తన దగ్గరికి వచ్చి, ఏంటి నక్షత్ర ఇక్కడ వెయిట్ చేస్తున్నావు, ఇంటికి వెళ్ళవా అన్నాడు. నక్షత్ర తన వైపు చూసి, వెళ్తాను చైతన్య అంది. చైతన్య, మరి ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నావు అని అంటాడు. నక్షత్ర, ఏం లేదు, రీతు కోసం వెయిట్ చేస్తున్నా అంది. చైతన్య, రీతు కోసమా? తనకి ఇంకా చాలా వర్క్ ఉంది, ఇప్పుడల్లా రాదు. నీకు వెహికల్ ఏమైనా ప్రాబ్లంగా ఉంటే చెప్పు, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అన్నాడు. నక్షత్ర వెంటనే తల అడ్డం ఊపుతూ, వద్దు నువ్వు వెళ్ళిపో అంది. చైతన్య, పర్వాలేదు రా నక్షత్ర అంటాడు. నక్షత్ర, వద్దన్నాను కదా వెళ్ళు అంటుంది. చైతన్య ఇంకా సైలెంట్గా వెళ్ళిపోతాడు. నక్షత్ర అక్కడే వెయిట్ చేస్తూ మనసులో, నాకు ఫుల్ డౌట్ ఈ చైతన్య గాడి మీదనే. ఛాయా విషయంలో వీడి హ్యాండ్ ఖచ్చితంగా ఉంటుంది, కానీ వీడి వెనక ఉన్న వాళ్ళు ఎవరో తెలియాలి అని అనుకుంటూ ఉండగా తన భుజం మీద చేయి పట్టడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ నిలబడి ఉన్న చందు తను ఉలిక్కి పట్టడంతో, హే నక్షత్ర, ఏమైంది నీకు, ఎందుకలా ఉలిక్కి పడ్డావన్నాడు. నక్షత్ర చందు వైపు చూసి, ఏం లేదు బావా, చీకటిగా ఉంది కదా, సడన్ గా చేయి వేసేసరికి ఉలిక్కి పడ్డాను అంది. చందు, అవునా, సరేలే, ఒక 2 minutes ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కార్ తీసుకుని వస్తా అన్నాడు. నక్షత్ర, బావా ఆగు, నేను కూడా నీతో పాటు పార్కింగ్ దగ్గరికి వస్తాను అంది. చందు, ఎందుకు నక్షత్ర మళ్ళీ అక్కడి వరకు నడవడం, ఇక్కడే ఉండు, నేను త్వరగానే కార్ తీసుకుని వస్తానులే అన్నాడు. నక్షత్ర, లేదు బావా, నేను కూడా వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దామంది. చందు, సరేలే రా వెళ్దాం అని అన్నాడు. నక్షత్ర ఇంక తనతో పాటు ముందుకు వస్తుంది. చందు పార్కింగ్ దగ్గరకు వచ్చి తర్వాత కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. నక్షత్ర కారులో ఎక్కి కూర్చుంటుంది. చందు ఇంకో సైడ్కి వచ్చి డోర్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నక్షత్ర సైలెంట్ గా ఉంటుంది. చందు డ్రైవ్ చేస్తూ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నక్షత్ర వైపు తిరిగి, ఏంటి నక్షత్ర, ఇందాకటి నుండి ఏదో ఆలోచిస్తున్నా ఉన్నాడు. నక్షత్ర చందు వైపు తిరిగి, ఏం లేదు బావా, ఎందుకో తెలియదు, కాస్త కంగారుగా అనిపిస్తుంది అంది. చందు, నీకు ముందే చెప్పాను కదా ఛాయా మర్డర్ గురించి ఎక్కువ ఆలోచించుకో అని, నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు అని అన్నాడు. నక్షత్ర పక్కకి జరిగి చందు భుజం మీద తలవాల్చి, అదేం లేదు బావా అంది. చందు కార్ డ్రైవ్ చేస్తూనే, ఉంది నక్షత్ర, నువ్వు ఎంత డిస్టర్బ్ అవుతున్నావో నాకు అర్థమవుతుంది, కానీ నువ్వు అంత స్ట్రెస్ తీసుకోకు, నిజాలు మెల్లిగా అయినా అన్నీ బయటపడతాయి అన్నాడు. నక్షత్ర అంటూ కళ్ళు మూసుకుంటుంది. చందు, ఆహా, నువ్వు ఇలాంటి విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించుకో, అందులోకి ఇప్పుడు నిజాలు బయట పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు కాస్త రిస్క్గానే ఉంటుంది, మనం ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. నక్షత్ర మత్తుగా, అవును బావా అంటుంది. చందు, నాకైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి నీ స్టడీస్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకేం టెన్షన్ పెట్టుకోకుండా నువ్వు నేను పెళ్లి చేసుకొని ఒక పాపని కని తారాతో పాటు చదివించి పెద్ద చేసి ఆ తర్వాత అంటూ నక్షత్ర వైపు చూస్తాడు. నక్షత్ర నిద్రపోతూ ఉంటుంది. చందు చిరుకోపంగా, నిద్రపోయింది ఈ నక్క కళ్ళ పిల్ల అనుకుని మళ్ళీ నవ్వుకొని మనసులో, పోనీలే బాగా అలసిపోయినట్లుంది అని అనుకుని ఇంకా డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెడతాడు. కొంచెం సేపటికి ఇల్లు రావడంతో కారు ఆపుతాడు. బ్రేక్ వేయడంతో నక్షత్ర మేల్కొని కళ్ళు తెరిచి చుట్టూ చూసి, ఇల్లు వచ్చేసిందా బావా అంది. చందు, హా వచ్చేసింది నక్షత్ర అంటాడు. నక్షత్ర కార్ దిగి లోపలికి వస్తుంది. చందు కూడా కార్ పార్క్ చేసి లోపలికి వస్తాడు. అప్పటికే నక్షత్ర ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్లోకి వెళ్ళిపోవడంతో తను కూడా తన రూమ్లోకి వెళ్తాడు. కొంచెం సేపటి తర్వాత చందు సోఫాలో ల్యాప్టాప్ చేతిలోకి పట్టుకొని చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన నక్షత్ర చందును చూసి తన దగ్గరికి వచ్చి, బావా ఒక విషయం గురించి నీతో మాట్లాడాలి అంది. చందు వర్క్ చేస్తూనే, చెప్పు నక్షత్ర అన్నాడు. నక్షత్ర తన పక్కన కూర్చొని, అది మరి నేను అడిగిన తర్వాత నువ్వు కాదు అనకూడదు అని అంది. చందు ల్యాప్టాప్ క్లోజ్ చేసి తన వైపు తిరిగి, కాదు అనకూడదా, సరేలే అనను, ఏం కావాలో చెప్పు అన్నాడు.
నక్షత్ర, అది బావా, తారాకి ఇప్పుడు ఎంత ఏజో తెలుసా అంది. చందు, మొన్నే కదా 10 పూర్తయి 11 పెట్టింది అన్నాడు. నక్షత్ర, అవును బావా అంది. చందు, అందులో అడగడానికి ఏమైంది నక్షత్ర అన్నాడు. నక్షత్ర, అది బావా, తారాకి 10 ఏళ్లు పూర్తయిన తర్వాత ఓణీ ఫంక్షన్ చెయ్యాలి అనుకున్నాము. కానీ అమ్మా నాన్న లేరు కదా, అందుకే ఇప్పటి వరకు నాకు ఆ విషయం గురించి గుర్తే లేదు. మొన్న గుర్తుకు వచ్చింది, నీతో చెప్పాలి అనుకుంటున్నాను. కానీ ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూ ఉండటంతో చెప్పలేకపోతున్నాను. మనమంతా కలిసి తనకు ఓణీ ఫంక్షన్ చేద్దామా బావా అంది. చందు ఆలోచిస్తూ, ఇంకో 3 రోజుల్లో అమ్మా నాన్న ఊరికి వెళ్ళిపోవాలి అంటున్నాను నక్షత్ర. ఇప్పుడు సడన్ గా ఓణీ ఫంక్షన్ అంటే ఎలా కుదురుతుంది అన్నాడు. నక్షత్ర, ఇంకా 3 డేస్ టైం ఉంది కదా బావా, ఈ 3 రోజుల్లో పెట్టుకుందాం. తారాకి లైఫ్ లాంగ్ గుర్తుండే మెమొరీస్ ఇవే కదా, కావాలంటే అత్తయ్య వాళ్ళతో నేను మాట్లాడతాను అంది. చందు, పర్వాలేదులే, అమ్మ వాళ్ళతో నేను మాట్లాడతాను. నువ్వు చెప్పినట్లే అమ్మ వాళ్ళు ఉండే ఈ 3 డేస్ లోనే ఓణీ ఫంక్షన్ చేద్దామన్నాడు. నక్షత్ర నవ్వుతూ చందు బుగ్గలాగి థ్యాంక్స్ బావా అంటుంది. చందు బుగ్గలు తడుముకుంటూ, ఇప్పుడు ఇలానే చేస్తావు, మళ్ళీ నువ్వే కోప్పడతావు అని అన్నాడు. నక్షత్ర నవ్వి, అదేం లేదులే బావా అంది. చందు కూడా నవ్వి, సర్లే, తారా పిలుస్తున్నట్లుంది, వెళ్ళి చూడు అన్నాడు. నక్షత్ర ఓకే బావా అని మళ్ళీ అత్తయ్య వాళ్లతో మాట్లాడతావు కదా అంటుంది. చందు ఖచ్చితంగా మాట్లాడతాను, నువ్వు ఇంకా దాని గురించి ఆలోచించుకు అని అన్నాడు. నక్షత్ర నవ్వి అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఒక 2 రోజుల తర్వాత చందు వాళ్ళ ఇంట్లో అంతా డెకరేషన్ చేస్తూ ఉంటారు. చందు తారా ఓణి ఫంక్షన్ కి ఏ చిన్న లోటు జరగకూడదు అని చాలా జాగ్రత్తగా ఏర్పాట్లన్నీ దగ్గర ఉండి చూసుకుంటూ ఉంటాడు. నక్షత్ర తారాకి లంగా ఓణి ఇంకా అలంకరించడానికి నగలు అన్ని రెడీ చేస్తూ ఉంటుంది. వాళ్ళకి బాగా దగ్గర బంధుత్వం ఉన్న వాళ్ళు అంతా ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు. నక్షత్ర అందరిని రిసీవ్ చేసుకుని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటుంది. చందు అన్ని డెకరేట్ చేస్తూ ఉండగా తన ఫోన్ రింగ్ అవుతుంది. చందు ఫోన్ తీసి చూసి శ్యామ్ చేస్తూ ఉండటంతో లిఫ్ట్ చేసి శ్యామ్ చెప్పు అన్నాడు. శ్యామ్, ఏంటి చందు, మీ మరదల ఫంక్షన్ కి డెకరేషన్ పనుల్లో బిజీగా ఉన్నావా అన్నాడు. చందు కొంచెం బిజీగా ఉన్నాను అంతే అన్నాడు. శ్యామ్, అది సరే గాని ఎన్ని గంటలు వచ్చేది మీ ఇంటికి అన్నాడు. చందు, ఈవినింగ్ 6కి ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 5 కల్లా వచ్చేసి ఉండండి అన్నాడు. శ్యామ్, ఓకేరా, విరాట్ కి కూడా కాల్ చేసి టైమింగ్స్ చెప్తాను అన్నాడు. చందు ఓకే అని కాల్ కట్ చేస్తాడు. చందు ఇంక మళ్ళీ పనిలో పడిపోతాడు. కాసేపటికి ఒక 13 ఏళ్ల అబ్బాయి చందు దగ్గరికి వచ్చి హాయ్ అన్నా అంటాడు. పనిలో ఉన్న చందు ఆ అబ్బాయి వైపు చూసి నవ్వుతూ హాయ్ గగన్, ఎంతసేపు అయింది వచ్చి అన్నాడు. గగన్, ఇప్పుడే వచ్చామన్నా అన్నాడు. చందు చుట్టూ చూస్తూ అవునా, ఇంతకీ పిన్ని బాబా ఏరి అన్నాడు. గగన్, పెద్దమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారన్నా అన్నాడు. చందు, సరేలే, నీ స్టడీస్ ఎలా ఉన్నాయిరా, బాగా చదువుతున్నావా అంటాడు. గగన్, బాగా చదువుతున్నా అన్నా అన్నాడు. చందు, ఇప్పుడు 8th క్లాస్ కదా అని అంటే గగన్ అవునన్నా అన్నాడు. చందు, బాగా చదువు, డాక్టర్ అవ్వాలని కదా నీ డ్రీమ్, బాగా కష్టపడాలి నువ్వు అన్నాడు. గగన్, బాగా చదువుతానన్నా అంటాడు. చందు అప్పుడే వాళ్ళ పిన్ని వాళ్ళు వస్తూ కనబడటంతో వాళ్లతో మాట్లాడుతూ ఉంటాడు. అందరూ ఇంక పనిలో పడిపోతారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు అప్పటికే ఇంట్లో అలంకరణ అంతా పూర్తవుతుంది. నక్షత్ర తారాకి లంగా ఓణి కట్టి నగలు వేసి చాలా అందంగా రెడీ చేస్తుంది. తారా తన అద్దంలో చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. నక్షత్ర కూడా లంగా ఓణి కట్టుకొని రెడీ అయ్యి తారాని హాల్లోకి తీసుకుని వచ్చి అక్కడ చైర్లో కూర్చోబెడుతుంది. ఫంక్షన్ మొదలవుతూ ఉంటుంది. శ్యామ్, విరాట్, చైతన్య ముగ్గురు ఫంక్షన్కి వస్తారు. అందరూ ఫంక్షన్ సందడిలో ఉంటే వాళ్ళు మాత్రం నక్షత్ర వైపే చూస్తూ ఉంటారు. వాళ్ళకి తనని అలా లంగా ఓణిలో చూస్తూ ఉంటే తనని దక్కించుకోవాలి అనే కోరిక ఎక్కువ అవుతూ ఉంటుంది. శ్యామ్ చైతన్య విరాట్తో కాసేపు మాట్లాడి అక్కడి నుండి చందు దగ్గరికి వస్తాడు. విరాట్ చైతన్య మాత్రం అక్కడే ఉంటారు. చందు తారక్ ఫోటో తీస్తూ ఉంటాడు. శ్యామ్ తన దగ్గరికి వచ్చి తన పక్కన నిలబడి నక్షత్ర వైపు చూస్తూ చిన్నగా బ్యూటిఫుల్ అంటాడు. ఫోటో తీస్తూ ఉన్న చందు శ్యామ్ వైపు తిరిగి ఏంటి అని అన్నాడు. శ్యామ్ చందు వైపు తిరిగి తడబడుతూ అదే తారా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అంటున్నా అంటాడు. చందు నవ్వుతూ మా బుడ్డి మరదలు ఎప్పుడు బ్యూటిఫుల్ నే అన్నాడు. శ్యామ్ నక్షత్ర వైపు చూస్తూ అవును చాలా బ్యూటిఫుల్ అంటాడు. చందు తారా ఇంకో సైడ్ కి చూస్తూ ఉండటంతో తారా ఇటు చూడు అంటాడు. తారా చందు వైపు చూస్తుంది. చందు తారా పక్కన నిలబడి ఉన్న నక్షత్ర వైపు చూసి తను అక్కడ బంధువులతో మాట్లాడుతూ ఉండటం చూసి నక్షత్ర అని పిలుస్తాడు. నక్షత్ర వినపడకపోవడంతో అలానే తన పని చూసుకుంటూ ఉంటుంది.
చందు మళ్ళీ ఓయ్ నక్షత్ర అని అన్నాడు. నక్షత్ర అప్పటికి వినిపించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. చందు కాస్త గట్టిగా ఓయ్ నక్కకళ్ళ పిల్ల ఎన్నిసార్లు పిలవాలి అని అన్నాడు. నక్షత్ర ఉలిక్కిపడి చందు వైపు చూస్తుంది. చందు నవ్వుతూ ఓహో మేడం గారు పలకాలంటే ఇలా పిలవాలన్నమాట అంటాడు. నక్షత్ర కోపంగా చందు దగ్గరికి వచ్చి తన భుజం మీద కొట్టి ఏంటి బావా నువ్వు అందరి ముందు నన్ను నక్కకళ్ళ పిల్ల అని పిలుస్తున్నావు అని అంది. చందు నవ్వుతూ నేను ముందు నిన్ను నార్మల్ గానే పిలిచాను, నువ్వు పలకలేదు, అందుకే అలా పిలిచాను నక్కకళ్ళ పిల్ల అంటూ కండ్రపలెత్తి ఎగతాళిగా నవ్వుతాడు. నక్షత్ర తన్ని భుజం మీద కొడుతూ పిలవద్దు అంటే మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నావు ఏంటి బావా అంటుంది. చందు నవ్వుతూ ఏ నక్క గట్టిగా కొట్టకు నొప్పి పుడుతుంది అన్నాడు. నక్షత్ర మళ్ళీ నక్క అంటున్నా ఉంటుంది. చందు తనని కొడుతున్నా నక్షత్ర రెండు చేతుల్ని పట్టుకొని ఏ నక్షత్ర ఏదో ఊరికే పిలిచానులే కోపం తెచ్చుకోకు అంటాడు. నక్షత్ర కోపంగా మొహం పక్కకు తిప్పుకుంటుంది. చందు నవ్వుతూ ఏయ్ ఏంటి కోపమా అని అన్నాడు. నక్షత్ర కాకా ఇంకేంటి అంటుంది. చందు ఐ వింక్ చేసి కోపంగా ఉంటే కోపాన్ని ఎలా పోగొట్టాలి అని మొన్న నువ్వే నేర్పించావు, ఆ ట్రిక్ ఇప్పుడు నేను అప్లై చేయనా అన్నాడు. నక్షత్రకి తను చందు కోపంగా ఉన్నప్పుడు ముద్దు పెట్టడం గుర్తుకు వచ్చి బ్లష్ అయ్యి మరొకసారి చిరుకోపంతో చందు భుజం మీద చిన్నగా కొట్టి అక్కడి నుండి తార దగ్గరికి వెళ్ళిపోతుంది. చందు నవ్వుకుంటూ మళ్ళీ ఫోటో తీసే పనిలో పడతాడు. అప్పటి వరకు జరిగిందంతా పక్కన నిలబడి చూస్తూ ఉన్న శ్యామ్కి మాత్రం ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇక్కడ విరాట్ దూరంగా తారా పక్క నిలబడి తనతో మాట్లాడుతూ ఉన్న నక్షత్ర వైపు చూస్తూ చైతన్య అసలు ఈ అమ్మాయి ఏంటి ఇంత అందంగా ఉంది, అసలు తనని ఇలా చూస్తూ ఉండటం చాలా కష్టం అన్నాడు. చైతన్య అవును సార్ నిజమే అంటాడు. విరాట్ అక్కే కాదు చెల్లి కూడా బాగానే ఉంది, ముందు అక్క సంగతి చూసి ఆ తర్వాత చెల్లి సంగతి కూడా చూద్దామన్నాడు. చైతన్య వంకరగా నవ్వుతాడు. విరాట్ కానీ వీళ్లతో కొంచెం కష్టమే, ఆ ఛాయాని ట్రాప్ చేసినంత ఈజీ కాదు తనని ట్రాప్ చేయటం అన్నాడు. చైతన్య అవును సార్ అది కూడా నిజమే అన్నాడు. విరాట్ అసలు ఛాయానైతే మనం చాలా ఈజీగా ట్రాప్ చేశాము, కానీ ఈ నక్షత్ర అంత ఈజీ అనిపించట్లేదు అన్నాడు. చైతన్య అని నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. వాళ్ళు అక్కడ నక్షత్ర వైపు చూస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ మాటల్ని పక్కనే నిలబడి ఉన్న ఛాయ ఆత్మ వింటుందని వాళ్ళు ఊహించలేకపోయారు. ఛాయ వాళ్ళ వైపు నిప్పులు కక్కుతున్న కళ్ళతో చూస్తూ అయితే నన్ను చంపిన ఆ మిగిలినిద్దరు మీరిద్దరే అన్నమాట, ముందు మీ ఇద్దరు అంత చూస్తాను అని వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక్కడ నక్షత్ర తారాన్ని నిలబెట్టి ఫొటోస్ తీయడానికి స్టిల్స్ చెప్తూ ఉంటుంది. చందు తారాకి ఫోటో తీస్తూ ఉంటాడు. నక్షత్ర తారా పక్క నిలబడి తనకు కావాల్సిన చూసుకుంటూ ఉంటుంది. చందు ఒకసారి నక్షత్ర వైపు చూస్తాడు. నక్షత్ర పింక్ అండ్ గ్రీన్ కలర్ హాఫ్ శారీ వేసుకుని ఉంటుంది. తను ఒక్కసారి నక్షత్రాన్ని పైనుండి కిందకు చూసి మనసులో తనని సరిగ్గా గమనించలేదు, కానీ అచ్చం తన పేరుకు తగ్గట్టుగానే నక్షత్రంలా ఉంది అని అనుకుంటూ కెమెరాను తన వైపు ఫోకస్ చేసి తనకి సింగిల్ గా ఒక పిక్ తీస్తాడు. తను ఏదో ఒక పని చేస్తూ ఉండేసరికి ఇంకా వరుసగా నక్షత్ర ఫోటో తీస్తూ ఉంటాడు. నక్షత్ర చందు వైపు చూసేసరికి చందు కెమెరాను తారా వైపు తిప్పుతాడు. నక్షత్ర తన దగ్గరికి వచ్చి బావా తారా ఫోటోస్ ఒకసారి చూపించు, ఎలా ఉన్నాయో చూస్తాను అంది. చందు ఇప్పుడు ఎందుకులే నక్షత్ర మళ్ళీ చూపిస్తాను అన్నాడు. నక్షత్ర ఇప్పుడే చూపించు బావా, ఏమైనా బాగోలేకపోతే వేరే స్టిల్స్ చెప్తాను కదా అంటూ చందు చేతులను కెమెరాను తీసుకుంటుంది. చందు తన వైపు చూస్తూ ఉంటాడు. నక్షత్ర ఫోటోస్ ఓపెన్ చేసి మొదట తన ఫోటోనే ఉండటంతో చందు వైపు తిరిగి ఇదే నా తారా ఫోటో అని అంటుంది. చందు అంటే అది అని నసుకుతాడు. నక్షత్ర నవ్వి ఫొటోస్ నాకు కాదు బావా తారాకు తీయి అంది. చందు నవ్వి అన్ని ఫొటోస్ నీ చెల్లెలకేనా, నీకు కూడా తీయాలి కదా, అందులో చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు, మరి నీకు పిక్ తీయకపోతే ఎలా అన్నాడు. నక్షత్ర నువ్వు కూడా సోప్ వేస్తావని ఇప్పుడే తెలిసింది అంటూ కెమెరా తన చేతికిస్తుంది. చందు షాక్ అయ్యి ఏంటి సోపా అన్నాడు. నక్షత్ర సోప్ కాకపోతే పులిహోర అంది. చందు చిన్నగా నక్షత్ర తల మీద ముట్టకాయ వేసి వెళ్ళి తారాకేం కావాలో చూసుకోపో అంటాడు. నక్షత్ర సరే మరి నువ్వు నాకు ఫోటో తీసే పని చూసుకుంటావా అంది. చందు తీస్తా, నా కెమెరా నా ఇష్టం, ఎవరికి కావాలంటే వాళ్ళకి ఫోటో తీస్తాను, ఏం చేస్తావు నువ్వు అన్నాడు. నక్షత్ర అన్ని ఫొటోస్ నాకే ఉంటే అస్సలు బాగుండదు, ఇంకా తారాకు ఫొటోస్ తీ అంటుంది. చందు నవ్వి తీస్తానులే, అయినా నా బుడ్డి మరదలు నీకంటే అందంగా ఉంటుంది అంటాడు. నక్షత్ర నవ్వి సరే సరే నీ బుడ్డి మరదలకే ఫొటోస్ తీయి అని నక్షత్ర తార దగ్గరికి వెళ్తుంది. చందు ఇంక నవ్వుకొని వాళ్ళకి ఫొటోస్ తీయటం మొదలు పెడతాడు.
కొంచెం సేపటికి అన్నా అని పిలిచిన గగన్ పిలుపుకి తల పక్కకి తిప్పి గగన్ వైపు చూసి చెప్పు గగన్ అన్నాడు చందు. గగన్ నవ్వుతూ అమ్మాయి నీకేమవుతుందన్నా అంటాడు అని నక్షత్ర వైపు చూపిస్తూ. చందు మరదలు గగన్ అన్నాడు. గగన్ మరి వాళ్ళ చెల్లి అన్నాడు. చందు తను కూడా మరదలే కదా అని చెప్పాడు. గగన్ చిన్నగా నవ్వుతాడు. చందు తన వైపు విచిత్రంగా చూస్తూ అయినా ఎందుకలా అడిగావన్నాడు. గగన్ ఏమీ లేదన్నా, మామూలుగా అడిగాను అన్నాడు. చందు ఓయ్ నిజం చెప్పు, ఎందుకు అడిగావురా అన్నాడు. గగన్ అంటే తను నీకు మరదలైతే నాకు కూడా మరదలే కదా అన్నాడు. చందు అవును అని మళ్ళీ ఏదో అనిపించి ఓయ్ ఇప్పుడు నీకు ఆ వరుసలన్నీ ఎందుకురా అని అన్నాడు. గగన్ మామూలుగా అడిగానన్నా అన్నాడు. చందు మామూలుగా అయితే పర్వాలేదు, నీ గోల్ ఏంటో తెలుసు కదా, ఎంబీబీఎస్, వేరే ఆలోచనలు పెట్టుకోకుండా బాగా చదువు అన్నాడు. గగన్ అలాగే అన్నా అంటాడు. అక్కడే కూర్చుని ఉన్న తారా వైపు చూస్తూ. చందు తన వైపు చూస్తూ మనసులో వామ్మో వీడు ఈ వయసులోనే అమ్మాయిలు సైట్ కొడుతున్నాడు అని అనుకుని మళ్ళీ ఫొటోస్ తీసే పనిలో పడతాడు. కొంచెం సేపటికి ఫంక్షన్ పూర్తవుతుంది. అందరూ ఒక్కొక్కరుగా వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోతారు. గగన్ తారా వైపు చూస్తూనే వాళ్ళ పేరెంట్స్ తో కలిసి ఇంటికి వెళ్ళడానికి బయటకు వస్తాడు. అంతా ఫంక్షన్ పూర్తయిన తర్వాత తారా బాగా టైర్డ్ అయిపోయి ఉండటంతో డ్రెస్ చేంజ్ చేసుకుని వెంటనే పడుకుంటుంది. నక్షత్ర కాస్త ఇల్లు సర్దేసుకుని వెళ్లి పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నక్షత్ర చందు ఇద్దరు పొద్దున్నే రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరతారు. చందు పేరెంట్స్ పొద్దున్నే వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. తారా కూడా స్కూల్కి వెళ్తుంది. చందు ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉండటంతో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. నక్షత్ర తన ప్లేస్ లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆఫీస్కి వచ్చిన చైతన్య నక్షత్ర వైపు చూసి తన దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ నక్షత్ర అంటాడు. నక్షత్ర తన వైపు చూసి కాస్త కఠినంగా ఉన్న గొంతుతో గుడ్ మార్నింగ్ అంటుంది. చైతన్య ఏంటి నీ వాయిస్ కాస్త డిఫరెంట్ గా ఉంది అన్నాడు. నక్షత్ర కాస్త గొంతు సవరించుకొని నార్మల్గానే ఉందిగా నా వాయిస్ అంది. చైతన్య ఇప్పుడు నార్మల్ గానే ఉందిలే అన్నాడు. చైతన్య ఇప్పుడు నార్మల్ గానే ఉంది అని మళ్ళీ సర్లే నేను మళ్ళీ మాట్లాడతాను అని లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోతున్నా చైతన్య వైపు చూస్తూ ఉన్న నక్షత్ర కళ్ళు ఎర్రబడతాయి. తనలో ఉన్న ఛాయ కోపంగా మనసులో ఈ రోజు నీ చివరి రోజు అనుకుంటుంది. ఆ రోజు ఈవినింగ్ నక్షత్ర చందు క్యాబిన్ లోకి వచ్చి బావా నాకు కాస్త హెడ్డేక్ గా ఉంది, నేను ఇంటికి వెళ్ళిపోవచ్చా అంది. చందు వెళ్ళు నక్షత్ర, ఆఫీస్ వర్క్ ఏమైనా ఉంటే రేపు చూసుకుంటూలే అంటాడు. నక్షత్ర ఓకే అని బయటికి వచ్చేస్తుంది. బయట చైతన్య నిలబడి ఉండటం చూసి తన దగ్గరికి వచ్చి చైతు కాస్త మా ఇంటి వరకు నాకు లిఫ్ట్ ఇస్తావా అంది. చైతన్య కాస్త ఆశ్చర్యంగా నక్షత్ర వైపు చూసి నేనా అంటాడు. నక్షత్ర నవ్వుతూ నువ్వే చైతు, ఈమె నాకు లిఫ్ట్ ఇవ్వవా అంటుంది. చైతన్య తను చైతు అని పిలుస్తూ ఉండడంతో మురిసిపోతూ అది ఏంటి నక్షత్ర అలా అంటావు, పద నేను డ్రాప్ చేస్తాను అని బయటకు వస్తాడు. నక్షత్ర వెళ్తున్న చైతన్య వైపు కోపంగా చూస్తూ పద ఇదే నీకు చివరి రోజు అనుకుంటూ తన వెనకాలే బయటకు వస్తుంది. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.